అసలు నా ఒపీనియన్ ఇది ఏం చేస్తే బాగుంటుంది, ఈ ఆప్షన్ 5 స్టార్ హోటలా లేకపోతే ఇటువంటిది ఆధ్యాత్మిక సెంటర్ కింద చేస్తే బాగుంటుందా అని చెప్పి అడిగితే 99% పీపుల్ ఇది ఆధ్యాత్మిక సెంటర్ కింద మార్చడం అనేది అప్రోప్రియేట్ అని చెప్పి అక్కడ ఉన్న గ్రూప్ ఎవరైతే నేను ప్రోగ్రామ్ కి వెళ్ళానో ఆ గ్రూప్ వాళ్ళు చెప్పడం జరిగిందండి. సో నేను మాట్లాడింది మెనీ పీపుల్ ఆర్ ఎండోర్సింగ్ ఇట్. సో ఈ విధంగా చేయటానికి అవకాశం ఆలోచించమని చెప్తున్నాను నేను. ఇప్పుడు మిగిలిన ఎమ్మెల్యేస్ వారి రిజర్వేషన్స్ వారికి ఉండొచ్చు, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి నేను అడగటం అది నా పర్వ్యూ కాదు. సో ఉన్న వాస్తవం పోనీ ఇప్పుడైనా తెలుస్తుందంటే మీరు ఎంక్వైరీ చేయండి, ఒపీనియన్ తీసుకోండి. ఇది నా గురించి మీ గురించి కాదండి, ఇది నెక్స్ట్ జనరేషన్స్ గురించి అండి, సామాన్యుడి పబ్లిక్ గురించి అండి. సరే, ఎందుకు మరి ఈ డిసిషన్ తీసుకోవడం ఇది వ్యతిరేకం అవుతుంది అని చెప్పి తెలియదంటారా? అంత రచ్చ జరిగినప్పుడు దాని మీద ఇప్పుడు అది తెలియదంటే మరి కన్సర్న్డ్ మంత్రులు వాళ్ళకి తెలుస్తుంది. మా స్టేటస్ ఏముందండి, మేము ఓన్లీ ఎమ్మెల్యే, పబ్లిక్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ రిప్రజెంటింగ్ ద పీపుల్. అండ్ డెఫినెట్ గా మనము పబ్లిక్ ఒపీనియన్ ని మనము ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళటంలో తప్పులేదు. ఇది కూడా సైలెంట్ గా ఉన్నామంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆయనకి అడ్వైజర్స్ ఏ విధంగా ఉన్నారో అప్పుడు దాని రిజల్ట్స్ అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు గబుక్కుని ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది పబ్లిక్ కి సంబంధించిన విషయము. ఇది 6 years నుంచి 6 to 7 years నుంచి 6 years నుంచి అసలు ఋషికొండ వైపే వెళ్ళటానికి లేనటువంటి ప్లేస్ ఉంది, పరిస్థితి ఉంది. సో ఇప్పుడైనా ప్రభుత్వం వచ్చింది కాబట్టి సామాన్యుడికి అందుబాటులో ఉంటుందనే ఉద్దేశము ఉంటుంది. ఎందుకు మీ ఛానల్స్ మీరు అడగండి, మీరు మేము మాట్లాడిందే కాకుండా మీరు పబ్లిక్ ఒపీనియన్ మీరు తీసుకోవచ్చు. వై అదర్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రెస్ ఆర్ నాట్ డూయింగ్ దిస్ దేర్ జాబ్? ఇట్ ఈస్ డెఫినెట్లీ ఓన్లీ మాలాంటి వాళ్ళతోటి మాట్లాడించడమే కాకుండా మీరు బీచ్ రోడ్ లో విశాఖపట్నానికి సంబంధించిన విషయం కాబట్టి ఆ చుట్టుపక్కల ఋషికొండ కింద ఇప్పటికీ 1000 మంది ఉంటారు. ఈ రోజు నిన్న అంత భయంకరంగా హెవీ రష్. అక్కడి నుంచి ఒక చోటుకు వెళ్ళాలంటే ఒక అరగంట ప్రయాణం కింద వెళ్లే పరిస్థితి నుంచి 2 గంటలు వెళ్ళవలసిన సిచ్యువేషన్. మధ్యాహ్నం సాయంత్రం అయితే బీచ్ రోడ్ ఫుల్ అయిపోతుంది అనే ఉద్దేశంతో మధ్యాహ్నం 3 గంటలకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అక్కడికి. సో మీరు ఒపీనియన్ తీసుకోండి, టేక్ ద ఒపీనియన్ ఫ్రమ్ 1000 people ఒపీనియన్ తీసుకోండి. మీ విలేకరులు ఉంటారు, మీ ప్రెస్ వారు ఉంటారు. టేక్ ద ఒపీనియన్, టేక్ ద పబ్లిక్ పల్స్. దట్ విల్ బి గుడ్ ఫర్ ది ప్రభుత్వానికి. ప్రభుత్వం మంచి చేయటానికి, ప్రజలకి అందుబాటులో ఉండటానికి ఈ ప్రభుత్వము మంచి పని చేస్తుంది అనేది చెయ్యాలి. సార్, విష్ణుకుమార్ రాజు గారు, ఒక్క విషయం, ఏదైనా సరే మీరు ముక్కుసూటిగా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం అన్నది మీ నైజం. ఎన్నో సంవత్సరాలు పెట్టి మేము చూస్తున్నాం. ఎందుకంటే అప్పుడు విశాఖ భూములు సిట్టు దాని మీద కూడా మీరు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా దాని మీద ఫైట్ చేశారు. ఇది అన్యాక్రాంతం అయిపోతున్నది, ఇలా జరగడానికి వీల్లేదని. ఇప్పుడు ఋషికొండ మీద మళ్ళీ మీ వాయిస్ వినిపిస్తున్నారు. ఇబ్బందిగా ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందా దీనివల్ల? ఏంటి మన కూటమిలో ఉన్న ఎమ్మెల్యే ఈ రకంగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆ భయం ఏం లేదా మీకు? ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నవారు నాలాగా ఉండమని నేను అడగను, నాలాగా ఉండకూడదు. మీకు డిప్లొమసీ అనేది ఉండటం చాలా ఇంపార్టెంట్ రాజకీయాల్లో. అది లేదు అనేది నాకు తెలుసు, కానీ దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ఇన్ఫార్మ్. దట్ ఈస్ మై బేసిక్ డ్యూటీ టు బ్రింగ్ ద ఫీలింగ్స్ ఆఫ్ పబ్లిక్ అండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ది అదర్స్ to the concerned people. It is up to them to take a decision. But and public opinion నేను చెప్పకుండా ఉంటే ఇంకా నేను ఎమ్మెల్యే ఎందుకండి? ఆ పబ్లిక్ చెప్పేటప్పుడు మీరు అది మీరు చేయాలని నేను అంటం లేదు కదా. మీరు ఒక్కసారి ఆలోచించండి అంటున్నాము. ఆలోచించి లేదు దీని బదులు ఇది చేస్తేనే బాగుంటుంది అని అంటే దట్ ఈస్ ఫైన్. After all, out of 175 MLAs, I am only 1%. అండ్ ముఖ్యంగా దీని విషయము మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే వైజాగ్ లో ఉన్నాను. 1971 సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నాను నేను. అవును.
సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 55 years ఐఎమ్ స్టేయింగ్ ఇన్ విశాఖపట్నం. మొత్తము చిన్నప్పుడు వెళ్ళి అక్కడ ప్రశాంతంగా ఆడుకునేవాళ్ళు. ఇందాక మీరు చెప్పారు, ఇప్పటికీ కూడా అక్కడ సప్త ఋషులు చేసిన మలాన్ని ప్రతి బావిలోని డిఫరెంట్ వాటర్ టేస్ట్ ఉంటుందని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నారు. సముద్రం పక్కనే ఆ వెల్స్ ఉన్నాయి. అది అసలు ప్రొటెక్షన్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రొద్దుటే కూడా అక్కడ నీరు తీసి శివుడికి అభిషేకం చేస్తారు. మీ ఛానల్స్ వెళ్ళి ఒకసారి చూడండి, మీకు కూడా తెలుస్తుంది, పబ్లిక్ కి తెలుస్తుంది, దీని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఇదివరకు సేమ్ తొట్లకొండలో బుద్ధుడి బౌద్ధ స్తూపాలు బౌద్ధ స్తూపాలు అక్కడ ఉన్నాయి. అప్పుడు కూడా ఫిలిం నగర్ క్లబ్ కి అక్కడ అలాట్ చేశారు కొండ పైన. కరెక్ట్ గా ఎడ్జస్ట్ అంటే దానికి బోర్డరు బుద్ధుడి స్తూపాలు, ఫిలిం నగర్ క్లబ్ కి ల్యాండ్ అలాట్ చేశారు. శంకుస్థాపనలు కూడా అయిపోయిన తర్వాత ఆ బుద్ధుడికి అభిమానించేవారు బౌద్ధ మతస్థులు వాళ్ళు వచ్చి రిప్రజెంట్ చేశారు. ఇట్లాగా ఇది ఎట్లాగండి క్లబ్కి అని చెప్పి. అప్పుడు కూడా ఇది కరెక్టా కాదా అనేది మళ్ళీ వెరిఫై చేసుకోండి అని చెప్పిన మలాన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ డెసిషన్ ని వెనక్కి తీసుకుని వేరే చోట వాళ్ళకి ల్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడేమో అది లేదు. సో ఒక పక్కన ఆధ్యాత్మిక కేంద్రం కింద ఉంటూ ఒక పక్కన డ్యాన్సులకి ప్యాకాట్లకునో లేకపోతే ఏదో బార్స్ కనో లేకపోతే ఈ విధంగా కరెక్ట్ కాదు. ప్యాకాట్ అంటే ఐఎమ్ సారీ, ప్యాకాట్ అని కాదు నా ఉద్దేశం, బట్ అది దట్స్ నాట్ కరెక్ట్. ఇది సో అది దాని విషయం. సో ఇక్కడ యూనివర్సిటీ ఉంది ఎదురుకుండా టెంపుల్ ఉంది. ఇక్కడేమో ఋషికొండ, దాని పేరే ఋషికొండ. మరి కేవలము డబ్బు మనకి ఆదాయం వస్తుంది అని చెప్పి ఈ ప్రాపర్టీని వాళ్ళకి ఇచ్చేసే బదులు ఇంకొక ప్రాపర్టీ ఇవ్వండి, ఈ ప్రాపర్టీని ఆధ్యాత్మిక సెంటర్ కింద తయారు చేయండి. అప్పుడు విశాఖపట్నం ఏమవుతుందంటే ఐటీ హబ్, ఇండస్ట్రియల్ హబ్, టూరిజం హబ్, ఇది స్పిరిచువల్ టూరిజం కింద వస్తుంది ఇది. సో ఇంత మంచి ఫెసిలిటీని మనం ఈ ఆలోచనలోకి పరిగణలోకి తీసుకోకుండా వేరే డెసిషన్ తీసుకోవడం అనేది అంత అప్రోప్రియేట్ గా ఉండదు. కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని అప్పుడు ఓవర్ రూల్ చేస్తే అది వేరే విషయం. అవును. మరొక అంశం సార్, ఇక్కడ ఇంక దానికి ఏం పెద్దగా ఇన్వెస్ట్ చేయని అవసరం లేదు. అది ఆల్రెడీ చేసేసారు, అది రెడీగా ఉంది, అయిపోయింది. ఇంకా అసలు ఇప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ కొత్త వాళ్ళకి ఎవరికో ఇచ్చి ఇన్ని వేల కోట్ల దాన్ని తీసుకెళ్లి ఎవరికో దారాదత్తం చేయడం ఏంటి? వాళ్ళని అని వేల కోట్లు ఏమి ఇచ్చిరు, పోను వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడానికన్నా అదేం సేల్కి పెట్టలేదు. ఏదో 100 సంవత్సరాలు లీజ్ అంటారేమో, 99 years లీజ్ అంటారు. ఏం వస్తుంది ఆ లీజులో? ఏమి ఇస్తారు? వాళ్ళు లక్షల్లోనే ఇస్తారు, వాళ్ళకి వచ్చేది కోట్లు కానీ కాదంటారా? అంతే కదా, 100% మీరు చెప్పింది కరెక్ట్. అక్కడ ఇప్పుడు ఎందుకండి నోవోటెల్ ఉంది, నోవోటెల్లో ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్ ₹1,00,000. అవును అని విన్నాను నేను. అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో ఇది ఈ బడా వాళ్ళకి అందుబాటులో ఉండాలి, సామాన్యుడికి అందుబాటులో ఉండకూడదు అనుకుంటే దానికి మనం చేయగలిగింది ఏం లేదు. సార్ మీరు వెళ్ళడానికి ప్రయత్నించారా? అప్పుడు మిమ్మల్ని కూడా అడ్డుకున్నట్టున్నారు కదా? అవును, మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టైంలో ఒక్కడిని అంటే లోపలేసేస్తారు ఇలాగా. సో అందుకు మా పార్టీ తరపున అందరినీ కూడా కలిసి గ్రూప్ కింద వెళ్దామని డిసైడ్ చేసుకుని మా బీజేపీ ఆఫీసు బీచ్ రోడ్ లోనే ఉంది, అక్కడి నుంచి వెళ్దామనుకుని బయలుదేరేటప్పటికి పోలీసు వచ్చి మమ్మల్ని మీరు కనుక బయటికి వస్తే అరెస్ట్ చేస్తామని చెప్పారు. సో ఈ అరెస్ట్ లో ఇవన్నీ అయితే మన కేసులు బుక్ అయితే మన పాస్పోర్ట్ కూడా రెన్యూవల్ అవ్వదు. అందుకు నేను ఉండిపోయాను. నేను ఒక్కనే కాదు, మిగిలిన వాళ్ళందరూ ఉండిపోయారు. ఓకే. మరి ఇంత రిస్క్ చేసి వెలగపూడి రామకృష్ణ బాబు గారు, తర్వాత బండారు సత్యనారాయణమూర్తి గారు ఎక్కడో బ్యాక్ డోర్ అంటా వెళ్ళి ఆయన అక్కడ దానిపైన అంత